మేం ముగ్గురం కలిసి ఈ నిర్ణయం తీసుకుంటాం. దేవాది దేవతలందరిలో తొలి పూజలెవరికి చేయాలనేది. నేను ఊహించగలను. నా ఉద్దేశం ప్రకారం త్రిమూర్తులు నా పేరే ప్రకటిస్తారు. ప్రథమ పూజ్యులు కావాలంటే వారికి అందరికంటే విశిష్టమైన అర్హతలుండాలి. వాటిని నిర్ధారించాలంటే మీ అందరికీ ఒక పోటీని నిర్వహించడం వల్లే సాధ్యమవుతుంది. పోటీ పెట్టాలా? ఎందుకు ప్రభు? అవును దేవరాజా, ఎందుకంటే పోటీలనేవి అర్హతలను నిరూపించుకోవడానికి అత్యుత్తమమైన పరిష్కారాన్నిస్తాయి. అందువల్ల పోటీల్లో పాలు పంచుకొని అర్హతలను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. పోటీలో గెలవాలనే కోరిక దాగి ఉన్న విశిష్టతలను బయటికి తీసుకువచ్చి మన సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుంది. అది నిజమే ప్రభు. అందుకు మేము చేయాల్సిందేంటి? మీరందరూ ఎవరి వాహనాలపై వారు అధిరోహించి ఒక పరుగు పందెంలో పాల్గొనాలి. ఆ పందెం కైలాసంతో ఆరంభమవుతుంది. భలే భలే, ఎవరి వాహనాల మీద వారు పోటీ పడాలా? ముల్లోకాలలోని తీర్థాలు కాశీ, హరిద్వార్, హృషికేశ, గంగా, సాగరపురం, మధుర, ద్వారక, అక్కడి నుండి బయలుదేరి పాతాళంలోని తీర్థాలు రాజావళి తీర్థం, నాగలోకం, అక్కడి నుండి స్వర్గలోక తీర్థాలు సూర్యలోకం, నవగ్రహ మండలంలోని సకల గ్రహాలు, సువర్లోకం, మహర్లోకం, బ్రహ్మలోకం, వైకుంఠలోకం, గోలోక సకల తీర్థాలు దర్శించి మళ్లీ కైలాసానికి రావాలి. కానీ ఎలా తెలుస్తుంది ప్రభు ఈ తీర్థాలన్నీ దర్శించుకున్నట్లు? ఎవరైనా దురాశతో కొన్ని తీర్థాలని దర్శించుకుని తిరిగి వస్తే? అలా జరిగే అవకాశము లేదు అగ్నిదేవా. ఆయా తీర్థాలను దర్శించుకుని అక్కడి గుర్తు ఏదో ఒకటి తీసుకురావాలి. అందరికంటే ముందు ఎవరైతే తిరిగి వస్తారో వారే తొలి పూజలందుకునే దైవం. ఈ పోటీకి నేను సిద్ధంగా ఉన్నాను. నేను సిద్ధమే. నేను కూడా సిద్ధంగా ఉన్నాను. అవును, నేను కూడా సిద్ధంగా ఉన్నాను. నేను వరుణదేవుణ్ణి, నేను సిద్ధంగా ఉన్నాను. పుత్ర కార్తికేయ, ఈ పందెంలో నీవు కూడా పాలు పంచుకో. తమరి ఆజ్ఞ తండ్రి గారు. ప్రభు, మరి గజాననుడు తను పాలు పంచుకోకూడదా ఈ యుద్ధంలో? నాకు కూడా నా వాహనం ఉంది కదా. అలాగే గజానన. ప్రభు, గజాననుడు కూడా ఈ పోటీలో పాలు పంచుకుంటాడు. రేపు ప్రాతకాలంలో పోటీ కార్యక్రమం కైలాసంలో ఆరంభమవుతుంది. నారాయణ నారాయణ. తండ్రి గారు, మాత, నాకు ఆశీస్సులు ఇవ్వండి.
నేను ఈ పోటీలో గెలవాలి అని. ఏమైంది మాత? తమరి ముఖంలో హఠాత్తుగా ఆందోళన కనిపిస్తోంది. పుత్ర, దేవతలకు అసురులకు మధ్య దేవాసుర సంగ్రామ రూపంలో మంచితనానికి చెడుకి మధ్య నిర్ణాయకమైన యుద్ధం జరగబోతున్నది. అందులో దేవతలకు తగిన నేతృత్వం లభించాలి. అందుకుగాను ఈ పోటీలు చాలా ప్రధానమైన పాత్రను వహిస్తాయి కుమారా. అందులో మా పుత్రులిద్దరూ శక్తి వంచన లేకుండా విజయం సాధించడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇది నా కోరిక. అలాగే అమ్మా, తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఒక వాహనం ఉంది కదా. హరే అన్నయ్య, మీరింతవరకు నా వాహనం మూషికొత్తముడిని చూడలేదు కదా. నేను ఇప్పుడే చూపిస్తాను, రండి అన్నయ్య. ఇదిగోండి, ఇదే నా వాహనం మూషికొత్తముడు. చూసారా అన్నయ్య? చెప్పండి, నా వాహనం చాలా బాగుంది కదా. ఇప్పుడే దీని మీద సవారీ చేస్తాను. లేవండి మూషికొత్తమ్మా, లేవండి. మూషికొత్తమ్మా, లేవండి. ఎటువంటి వాహనాన్ని ఎంచుకున్నాడేంటి గజాననుడు? అది గజాననుడి యొక్క బరువు కూడా మోయలేకపోతుంది పాపం. బాధపడకండి మూషికొత్తమ్మా, ఈసారి ఇంకాస్త గట్టిగా ప్రయత్నం చేయండి. మరో ప్రయత్నం చేసి చూడండి. గజానన, నువ్వు మిగిలిన దేవతల వాహనాలు చూసావా? వారి మాటెందుకు కానీ నా వాహనం మయూరం వేగం తీవ్రత నీకు తెలుసు కదా. దానితో ఈ మోషిక వాహనం ఎలా పోటీ పడగలుగుతుంది చెప్పు? నువ్వు వెంటనే మరో వాహనాన్ని వెతుక్కోవడం మంచిది. కార్తికేయ, పుత్ర, అర్హతలు సామాన్యమైన సమయాల్లో కంటికి కనపడవు. చివరికి కష్టకాలంలో అవే జాగృతమై శక్తిగా మారతాయి. అందువల్ల ఒకరి సామర్థ్యం గురించి తెలుసుకోక ముందుగానే ఒక అభిప్రాయానికి రావడం అనేది ఏ విధంగానూ మంచిది కాదు పుత్ర. సరే మాత. శుభ సంకల్పం ఊహల్ని కూడా మించి పైకి తీసుకువెళ్తుంది. ఎవరికి తెలుసు, రేపు గజాననుడు తన మూషిక వాహనము నిన్ను ఆశ్చర్యపరచవచ్చును పుత్ర. అందువల్ల ఎప్పుడూ ఎవరిని అంత తక్కువగా అంచనా వేసే తప్పు మాత్రం చెయ్యవద్దు. బాగా చెప్పారమ్మా, కానీ నాకేమనిపిస్తోందంటే మా అన్నయ్య మా మూషికొత్తముణ్ణి తక్కువ అంచనా వేయడం లేదని. అన్నయ్య కోరుకుంటున్నది ఒకటే, రేపు నేను విఫలం కాకూడదని. అంతే కదన్నయ్య? అయినా కూడా గెలిచేది నేనేనా అన్నయ్యేనా? విజయం తమరి పుత్రుడిదే కదమ్మా. అవును పుత్ర, రేపు సూర్యుడి తొలికిరణంతో పాటుగానే దేవతల యుద్ధం కూడా ఆరంభమవుతుంది. అందువల్ల మీరిద్దరూ తగిన ఏర్పాట్లు చేసుకోవాలి పుత్ర. నన్ను క్షమించండి నాయక. నాకంటే ఏ వాహనమైనా తమరికి ఏ వాహనమైనా విజయాన్ని సాధించి పెట్టేదేమో, కానీ కేవలం నా కారణంగా తమరు పరాజయాన్ని చవి చూడవలసి వచ్చింది.
మీరేమీ బాధపడకండి మూషికొత్తమా. రేపు పోటీలో ఏం జరిగినప్పటికీ విజయం మాత్రం మహాదేవుని పుత్రుడిదే అవుతుంది. ప్రణామం తండ్రి గారు. ప్రాతకాలంలో అందరికంటే ముందు లేవడం వల్ల ఏమీ లాభం ఉండదు. అందరికంటే ముందుగా పోటీ ప్రాంగణానికి వస్తే సరిపోదు. అందరికంటే ముందు పోటీ ముగింపు ప్రదేశానికి ఎవరైతే వస్తారో వాళ్ళకే విజయం లభించగలదు. సరిగ్గా చెప్పావు పుత్రాశని. విజయం ఎవరిని వరిస్తుందో ఆ కాలమే నిర్ణయిస్తుంది. సోదరా శనీశ్వర, అందరి మీద నీ కుదృష్టిని ప్రసరించి నువ్వు గెలుపొందాలని భావిస్తున్నట్లున్నావు కదూ? సోదరా యమరాజా, తమరిప్పుడు పందానికి వచ్చారు. ఈ పోటీకి కూడా కాలం చెల్లేలా చేస్తారా ఏమిటి? చంద్రదేవుడికి జై! చంద్రదేవుడికి జై! చంద్రదేవుడికి జై! వరుణదేవా, ఒకవేళ ఈ పోటీ నీటిలో జరిగినట్లయితే మీ వాహనమే మీకు విజయాన్నిచ్చుండేది. కానీ ఇప్పుడు సూర్యదేవ, తమరెందుకు ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చారో గాని సూర్యదేవ, మీరు రోజు చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు ఎన్నో ఉంటాయి. రోజు మీ ఉదయంతో ఆరంభమవుతుంది, అంతమయ్యేది తమరి అస్తమయంతో. ఇవన్నీ ఇంకా మీరు ఎప్పుడు చేస్తారు? ఇంకా గుడ్డొచ్చి పిల్లని విక్రించినట్లుంది. తమరికి తప్పదుగా రాత్రి కాపలా. అంటే మీరిద్దరూ కూడా ఈ కర్తవ్యం నిర్వహిస్తారా లేక పోటీ పడతారా? ఈ పోటీదారులు సృష్టించే కార్యక్రమం ఎలా చేయగలరు? ఎలా? అగ్నిదేవా, ఏం చంద్రదేవా? ఈ పోటీలో మాటలతో కాదు, వేగంతో విజయం సిద్ధిస్తుంది. అంచేత కబుర్లు కట్టిపెట్టి మీ వాహనాలను వేగంగా పరిగెత్తించడానికి ఏం చేయాలో ఆలోచించండి. వరుణదేవుడికి జై! యమదేవుడికి జై! సూర్యదేవుడికి జై! శని దేవుడికి జై! చంద్రదేవుడికి జై! అగ్నిదేవుడికి జై! ఇంద్రదేవుడికి జై! ఇంద్రదేవుడికి జై! ఇంద్రదేవుడికి జై! దేవతలంతా చూశారుగా, ఆలస్యంగా అయినా దేవేంద్రుల వారు చాలా ఆర్భాటంగానే వచ్చారు. ఇంద్రదేవా, స్వర్గలోకం కాదిది. మా దేవతలంతా తమరు దేవేంద్రుడని మర్చిపోతాము. తమరిని ఓడించడానికి మేమంతా కలిసికట్టుగా సాయశక్తులా కృషి చేస్తాము. ఎందుకంటే తమరిని దాటి ముందుకెళ్లడం మాకెంతో ఆనందంగా ఉంటుంది. వీర కార్తికేయుడికి జై! వీర కార్తికేయుడికి జై! వీర కార్తికేయుడికి జై!
దేవతలకి జై! కుమార కార్తికేయ, మాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి. తమరి వాహనాన్ని కొద్దిగా కొద్దిగా ఆ. కృతజ్ఞతలు కుమార కార్తికేయ. రేపు తెల్లవారి తొలి సూర్యకిరణం పడగానే దేవతల పోటీ ప్రారంభమవుతుంది. అందువల్ల మీరిద్దరూ సిద్ధంగా ఉండడం మంచిది. దేవతలందరూ వచ్చేశారు. పోటీ ప్రారంభం కావడానికి సమయం ఆసన్నమైంది కూడా. మరి గజాననుడు ఇంతవరకు ఎందుకు రాలేదు? ఓ గజానన, నేను నా ప్రాణాలైన పోటీలో గెలిపించి చూపిస్తాను. గెలవడానికి కావాల్సింది మీ ప్రాణాలు కాదు. తమరు మరింత వేగంగా పరిగెత్తండి. గునగడం మానేసి పరిగెత్తండి. తప్పకుండా. నేను ఎంత వేగంగా నడుస్తానో చూడండి. మీకు విజయం వరిస్తుంది. పరిగెత్తండి. నడవడం కాదు, పరిగెత్తే ప్రయత్నం చేయండి మూషికోత్తమా. మీరు తలుచుకుంటే దేన్నైనా సాధించగలరు. కైలాసం నుండి ప్రారంభం కానున్నటువంటి ఈ పోటీయే నిర్ణయించగలదు మీ దేవతలందరిలో ఎవరు ప్రథమ పూజ్యులు, ప్రథమ దేవత అవుతారనేది. తమరి ముల్లోకాల యాత్ర దర్శన పోటీలో ఎవరి వాహనాలపై వారు అధిరోహించి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తీర్థాలలో ప్రవేశించిన తర్వాత మీకు అక్కడి నుంచి విభూతి, గంధం, నీరు తీసుకురావడానికి మాత్రమే వాహనం నుంచి దిగడానికి అవకాశం ఉంటుంది. దేవగణాలందరూ ఎవరి స్థానములో వారు వచ్చి పోటీ పడడానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. పోటీలకు ఆరంభ ప్రకటన వెలువడిపోతుంది. కానీ ఈ గజాననుడు ఎక్కడున్నాడు? క్షమించండి బ్రహ్మదేవా, మనం కొంతసేపు ఎదురు చూడాల్సి ఉంది. గజాననుడు ఇంతవరకు రాలేదు. బ్రహ్మదేవా, నా ఉద్దేశం ప్రకారం గజాననుడి కోసం ఎదురు చూడటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మనం మన పోటీని ఆరంభించడం మంచిది. గజాననుడి యొక్క వాహనం ఎంతో మెల్లగా నడుస్తుంది గనుక తను ఈ పోటీలో పాల్గొనడం సమంజసం కాదని నాకు అనిపిస్తుంది. అలా అనకండి సూర్యదేవ. గజాననుడు పోటీలో తప్పకుండా పాలు పంచుకోవాలి. గజానన ఎక్కడా? త్వరగా రా సోదరా.
అక్కడ చూడండి, అదుగో వస్తున్నాడు గజాననుడు. క్షమించండి, అసలు మీరు ఎలా పడిపోయారు? నేను మిమ్మల్ని గెలిపించడానికి నా ప్రాణాలు పణంగా పెడుతున్నాను. అయ్యో, ఇలా జరిగిందేంటి? నిరాశపడకండి మూషికోత్తమా, తమరు ఎంతగానో ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు. మీరేమీ చింతించకండి, మనం ఇప్పుడే వెళ్ళి చేరుకుంటాం. అలాగే విజయం సాధించేది కూడా మనమే.